ఆవకాయ అమరావతిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత విజయవాడ ప్రజలదేనని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి దేవతల రాజధాని అని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దీవెనలతో అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంతమంది ఎంత బాధపడినా అమరావతి బెస్ట్ సిటీ, డైనమిక్ సిటీ అని పేర్కొన్నారు. కృష్ణా నది వద్ద ఒక గంట ఉంటే మెడిటేషన్ కూడా అవసరం లేదన్న సీఎం అమరావతి గ్రీన్ సిటీ, విజయవాడ క్లీనెస్ట్ సిటీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయానికి, సాంస్కృతిక వైభవానికి ఆవకాయ్ ప్రతీక అని కొనియాడారు. కృష్ణానది తీరాన కనకదుర్గమ్మ సన్నిధిలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, తెలుగు సినిమా మరియు వంటకాల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గత పాలనలో పండుగలు, ఉత్సవాలు లేక ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని, కూటమి ప్రభుత్వం వచ్చాకే విజయవాడ దసరా వంటి వేడుకలకు పూర్వ వైభవం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దసరా అంటే మైసూరు, కలకత్తా మాదిరిగానే విజయవాడ పేరు కూడా వినిపించేలా తీర్చిదిద్దామని చెప్పారు. పర్యాటక రంగాన్ని అతిపెద్ద ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేస్తూ వచ్చే 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గదులను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సూర్యలంక బీచ్ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామని, అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో అమరావతి ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం దేశంలోని 25% పెట్టుబడులు ఏపీకే వచ్చాయని, పారిశ్రామికంగా ఆతిథ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలంతా తమ స్వగ్రామాలకు వెళ్లి కన్నవారికి మరియు జన్మభూమికి ప్రాధాన్యత ఇస్తూ సంబరాలు జరుపుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తరతరాలుగా మనకొచ్చినటువంటి వారసత్వం, అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం, భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. రాజధాని విషయంలో గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడిందని, అసెంబ్లీకి సాక్షిగా అమరావతికి అంగీకారం తెలిపి అధికారంలోనికి వచ్చాక జగన్ మాట మార్చారని మంత్రి నారాయణ విమర్శించారు. జగన్ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని, తాము అధికారంలోనికి రాగానే అమరావతి పునర్నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. రాజధానిపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని, నదీ గర్భంలో భవనాలు కడుతున్నామనటం ఆయన మిడిమిడి జ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. రివర్ బేసిన్ అంటే ఏమిటో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్లే గత ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైందని, భవిష్యత్తులో ఆ సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ప్రజల ఆమోదంతోనే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని, అమరావతికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు అడ్డుపడినా అమరావతి నిర్మాణం ఆగే ప్రసక్తే లేదని నారాయణ స్పష్టం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన జగత్ ప్రసిద్ధ జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సుమారు 6 లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలో
ప్రబల ఊరేగింపు మరియు కౌశిక నదిని దాటించే దృశ్యాలు తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని మంత్రి కొనియాడారు. రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా కోనసీమ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కోనసీమ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగ ప్రకటించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సాంస్కృతిక సృజనాత్మకత సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. కనుమ రోజున 11 పురాతన శైవ ఆలయాలు సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రభల తీర్థానికి 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని అన్నారు. సుమారు 6 లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలో ప్రభల ఊరేగింపు మరియు కౌశిక నదిని దాటించే దృశ్యాలు తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని మంత్రి కొనియాడారు. ఇప్పటికే ఈ తీర్థానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు మరియు కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు లభించాయని గుర్తు చేశారు. రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా కోనసీమ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యటనకి ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని, తద్వారా మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు మరింత సమర్థవంతంగా అందించవచ్చని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. కోనసీమ అంతా కూడా ప్రభల తీర్థంతో అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ఈ ప్రభలు ఇలాగా ఉత్సవం చేయడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయని, తమ పిల్ల పాపలు అందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతో రమారామి ఒక 400 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున మన ప్రజల్లో చాలా గొప్ప గుర్తింపు ఉంది తప్పితే ప్రభుత్వ పరంగా ఉండవలసినటువంటి కార్యక్రమం ఇంతకుముందు వారు చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలిసిన విధంగానే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో ఒక కోనసీమనే కాదు, ఎక్కడెక్కడ ఏ ప్రాశస్త్యం ఉన్నటువంటి పండుగలు ఉంటే వాటన్నిటిని కూడా రాష్ట్ర పండుగలుగా వాటిని గుర్తించి ఆ రాష్ట్ర పండుగలకి ప్రభుత్వం తరపున కార్యక్రమంగా నిర్వహించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సందర్భం మీకు తెలుసు. అందులో భాగంగానే ఒక క్యాలెండర్ కూడా తయారు చేసాం, ఈవెంట్స్ ఆఫ్ క్యాలెండర్. ఆ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా నిర్వహించుకోవడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి దేశభక్తులు కానీ సమాజ సేవకులు కానీ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి చేస్తూ ఉన్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై విద్యుత్ సరఫరా నిలిపివేత వ్యవహారం మంత్రుల జోక్యంతో ఎట్టకేలకు సద్దుమణిగింది. సచివాలయంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. దేవాదాయ విద్యుత్ శాఖల మధ్య నెలకొన్న బకాయిల వివాదంపై ఇరువురు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించేలా విద్యుత్ నిలిపివేయడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమస్య పరిష్కారానికి అధికారులు దిగివచ్చారు. పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటు సోలార్ నెట్ మీటర్ల ఏర్పాటుకు ఇరు శాఖలు అంగీకరించాయి. విజయవాడ దుర్గగుడిలో విద్యుత్ సరఫరా నిలిపివేతతో రేగిన వివాదం మంత్రుల జోక్యంతో ఎట్టకేలకు సద్దుమణిగింది. ఈ వ్యవహారంపై సచివాలయంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా 2 శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ చర్చల అనంతరం పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను దఫాల వారీగా చెల్లించేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది. అలాగే ఆలయ సోలార్ ప్లాంట్ వద్ద 2 500 kV నెట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ సమ్మతించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మైనర్లపై ఎలాంటి లైంగిక దాడులకు పాల్పడినా జీవిత ఖైదు వరకు కఠిన శిక్షలు తప్పవని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు. నగరంలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం, అక్రమ రవాణా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నున్న, భవానీపురం, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 కేసుల్లో ఇప్పటి వరకు 12 మంది శిశువులను రక్షించి 30 మంది నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నారులపై జరిగిన లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు కోర్టులు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షలు ఖరారు చేశాయి. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మార్గదర్శకత్వంలో దర్యాప్తు అధికారులు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించడంతో పాటు సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేసి నేరాన్ని నిరూపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ వివరాలు వెల్లడించారు. మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన షేక్ కాసిం
కాసిం, 16 ఏళ్ల బాలికను మోసగించిన మేడేపల్లి సాయికుమార్, నున్న పరిధిలో 9 ఏళ్ల బాలికపై దాడి చేసిన బెజవాడ రాంబాబు, అజిత్ సింగ్ నగర్ పరిధిలో 8 ఏళ్ల బాలికపై అకృత్యానికి ఒడిగట్టిన రావూరి వెంకటేశ్వరరావులకు కోర్టు 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధించిందని చెప్పారు. మైనర్లపై ఎలాంటి లైంగిక దాడులకు పాల్పడినా జీవిత ఖైదు, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. నగరంలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం, అక్రమ రవాణా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశామని, నున్న, భవానీపురం, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 కేసుల్లో ఇప్పటి వరకు 12 మంది శిశువులను రక్షించి 30 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు గుర్తు చేశారు. డీసీపీ సరిత నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తూ ఈ ర్యాకెట్లో ఫెర్టిలిటీ సెంటర్ల ప్రమేయంపై ఆరా తీస్తున్నాయని అన్నారు. దత్తత పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్స్ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దానికి స్పెషల్ టీం పెట్టి ఫాలో అప్ చేయించి ఇమీడియట్గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ విట్నెస్కి బ్రీఫింగ్ చేయించి ఎస్పెషలీ మా సిఎంఎస్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల ఈ 4 కన్విక్షన్స్ రావడం జరిగింది. సో ఇది మన స్టేట్లోనే 4 కేసులు 20 ఏళ్ళు కన్విక్షన్ రావడం అనేది ఒక అచీవ్మెంటు. ఈ 4 కేసుల్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఒక 5 years అమ్మాయి కేసు ఉంది, ఒక 8 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఒక 16 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఇంకోటి ఒక 14 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే పాక్సో కేసే కాదు, కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాని కన్విక్షన్ వరకు పర్సూ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 20 years వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికీ వెళ్ళాలి. సో పాక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్టరింగ్ కేసెస్, అది కన్విక్షన్ వరకు విల్ సీ ఇట్ త్రూ అని. సో ఏదన్నా మీరు దీని నెక్స్ట్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన టాస్క్ ఫోర్స్ ద్వారా మన బేబీ చిన్నపిల్లల ట్రాఫింగ్ కేసు కూడా పర్సూ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పటివరకు 4 కేసులు పెట్టడం జరిగింది మొత్తంగా. ఆ 4 కేసుల్లో 40 మంది అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 40 మందిలో 32 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. 12 బేబీస్ కూడా ప్రాపర్గా వాళ్ళని కూడా సెక్యూర్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు. సో వన్స్ ఇట్ విల్ గో హెడ్ దాని మీద కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు దీంట్లో 4 IOs దాని 2 కేసులు మా సిఐ వాసవి గారు చేయడం జరిగింది. ఇంకో 2 కేసులు మా ఏసీపీ నార్త్ శ్రవంతి రాయ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ అప్డేట్ మీకు ప్రెస్ ద్వారా అందరు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సుమారు 93,000 మంది మహిళలు ఇప్పటికే సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తల్లికి వందనం, దీపం 2.0 కింద 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాల ద్వారా మహిళల కష్టాలను తగ్గిస్తున్నామని తెలిపారు. సరస్ మేళా మినీ ఇండియాను తలపిస్తోందని, సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయం సహాయక సంఘాలకు భారీ ఆర్థిక చేయూతనిచ్చారు. స్త్రీ నిధి నుంచి 1375 కోట్లు, సెర్ఫ్ ద్వారా 2171 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, మహిళా ఆర్థిక స్వావలంబన కోసమే తాము డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, నేడు అవి దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తున్నాయని కొనియాడారు. మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా తమ ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ కల్పించి లాభసాటి వ్యాపారాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సుమారు 93,000 మంది మహిళలు ఇప్పటికే సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తల్లికి వందనం, దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాల ద్వారా మహిళల కష్టాలను తగ్గిస్తున్నామని తెలిపారు. అలాగే సాంకేతికతను వాడుకుంటూ మనమిత్ర వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు, సంజీవిని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని సీఎం హామీ ఇచ్చారు. గుంటూరులో జరుగుతున్న ఈ మేళా మినీ ఇండియాను తలపిస్తోందని, సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి గుర్తొచ్చే విధంగా, సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు.
సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు, డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను, నేను ఒకటి నేర్పించాను. మీరు నీతి నిజాయితీగా ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం. అది చాలా బాగా పాటించారు. ఈరోజు మీరు చూస్తే 24-25లో 46,590 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ డబ్బులు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం, 31,175 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలామంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే, పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోటీశ్వరుల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక 26,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు. అంటే 26,000 కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 11న విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ నిర్మాత పద్మాలయ స్టూడియో అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన మనవడు జయకృష్ణ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. విజయవాడ థియేటర్లు ప్రేక్షకులు తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నారు. ఇదే క్రమంలో జయకృష్ణ నటించిన సినిమాను మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. విజయవాడ లెనిన్ సెంటర్లో ఈ నెల 11వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ నిర్మాత పద్మాలయ స్టూడియో అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వెల్లడించారు. కృష్ణ మనవడు సినీ అరంగేట్రం చేస్తున్న జై కృష్ణ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. తెలుగు సినీ రంగానికి విజయవాడకు విడదీయలేని అనుబంధం ఉందని, అగ్నిపర్వతం సినిమా విడుదలై 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఇదే క్రమంలో జయకృష్ణ నటించిన సినిమాను మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అనంతరం సినిమా టికెట్ల ధరల పెంపుపై ఆదిశేషగిరిరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద సినిమాల బడ్జెట్ పెరగటం వల్ల టికెట్ ధరలు పెంచాలని నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల సామాన్య ప్రజలతో పాటు చిన్న సినిమాలు కూడా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే రేట్లు పెరుగుతాయని, టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు 2-3 రోజులు ఆగి వెళ్లడం మంచిదని సూచించారు. సినిమా నిర్మాణ వ్యయం తగ్గితేనే టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏ విగ్రహం పెడితే బాగుంటుంది ఇక్కడ అనేది అనేక విధాలుగా చర్చించి మంచి విగ్రహం తయారు చేసి మంచి సెంటర్లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు. కృష్ణ గారికి మొట్టమొదటి నుంచి విజయవాడ అంటే చాలా ఓన్గా చేసుకునేవాళ్ళు. విజయవాడ ఏ సినిమా రిలీజ్ అయినా విజయవాడకు రావటం, అప్పట్లో మనోరమ హోటల్లో దిగటం, ఇవన్నీ కూడా విజయవాడలో ప్రతి థియేటర్లోనూ ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అలంకార్ థియేటర్లో ఫస్ట్ సినిమా తేనెమనసులు రిలీజ్ అయినప్పటి నుంచి, అలానే ఊరసి థియేటర్లో మా 12 కాపురం కానీ అనేక హిట్ సినిమాలు, అలానే రాజవరాజ్ సెంటర్లో సింహాసనం కానీ ఈనాడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, అలానే అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్స్ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అలానే జై హింద్ టాకీస్లో మా ఓన్ పిక్చర్స్ అన్నీ చాలా రిలీజ్ అయ్యాయి. దాన్ని లాంచింగ్ కూడా కృష్ణ గారి ఆశీర్వాదంతో ఆయన విగ్రహం దగ్గర చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ యూనిట్ సభ్యులందరూ వస్తున్నారు. అశ్విని దత్ గారు, నిర్మాత కిరణ్ గారు, అలానే ఆ డైరెక్టర్ అజయ్ భూపతి గారు.
గత 2 ఏళ్లుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని 2019-24 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గిరి బుచ్చి రంగనాథ్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని 2019-24 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీటి వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2100 సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. శాఖ బ్రాంచీల్లో బ్యాంక్ బ్రాంచీల్లో అంటా మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉమ్మడ జేఏసీ యూనియన్ ప్రకారంగా విజయనగరం ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులు వచ్చి ఈ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ సహకార అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మీ పోరాటాలు ఇంకా మేము పై స్థాయికి తీసుకెళ్ళి అమర నిరాదీక్ష కూడా మేము చేయటకు వెనకాడడం లేదని ఇందు మూలంగా తమ ప్రభుత్వానికి సహకార అధికారులకి హెచ్చరిస్తున్నాం. ఐక్యవేదిక నిర్ణయం మేరకు శ్రీకాకుళం జిల్లా తరఫున, అలాగే విజయనగరం జిల్లా తరఫున, విశాఖపట్నం జిల్లా తరఫున రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఇప్పటికి ఇది ఆగదండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా కోరికలు నెరవేర్స్తే పర్వాలేదు. నెరవేర్చిన ఎడల మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడమని ఇందు మూలంగా మీకు పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను ఒక భారంగా చూడొద్దు, అది మీ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో హెల్మెట్ లేని వారే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పోలీసుల తనిఖీల కోసం కాకుండా మీ ఇంటి వద్ద వేచి చూసే మీ కుటుంబ సభ్యుల కోసం బాధ్యతగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. హెల్మెట్ను భారంగా భావించకుండా బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ ధరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే హెల్మెట్ ధరించకపోవడం వల్లే అత్యధిక శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించిన వారు ప్రమాదానికి గురైనా గాయాలతో బయటపడుతున్నారే తప్ప ప్రాణాపాయం కలగటం లేదని ఎస్పీ గుర్తు చేశారు. జాతీయ రహదారులపై మంచు వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు రేడియం స్టిక్కర్లతో కూడిన డ్రమ్ములు, సైన్ బోర్డులు, బార్గేట్స్ ఏర్పాటు చేయటం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణించి తమ కుటుంబాలను అంధకారంలోకి నెట్టవద్దని కోరారు. కేవలం జరిమానాలకు భయపడి కాకుండా తమ కుటుంబానికి రక్షణ కవచంగా నిలిచేందుకు హెల్మెట్ ధరించాలని, ఇది సమాజం కోసం కాదు, మీ సొంత భద్రత కోసమని ఎస్పీ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు. దళిత మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ మల్లెల సీతమ్మను ఏఎంసీ చైర్మన్గా నియమించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పట్టణానికి శాశ్వత పరిష్కారంగా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అలాగే రాబోయే రోజుల్లో జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా మల్లెల సీతమ్మతో పాటు మరో 13 మంది ఏఎంసీ డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో గురువారం అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నక్కా ఆనందబాబు, ఎంఎస్ రాజు పాల్గొనగా అతిథులు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెన్ రఘురాం,
ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు. దళిత మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ మల్లెల సీతమ్మను ఏఎంసీ చైర్మన్గా నియమించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఏఎంసీ సభ్యులకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యంగా మారిన మార్కెట్ యార్డులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు. అందరికన్నా ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం మన జగ్గయ్యపేటని డిఫెన్స్ కారిడార్ గా కూడా చేయబోతున్నాం. త్వరలో ఇక్కడ మంచి ఉద్యోగాలు వచ్చి జగ్గయ్యపేటను ముందుకు తీసుకెళ్లబోతున్నాం. వీటికి తోడు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 6 లేన్ లో జగ్గయ్యపేట ప్రముఖ పాత్ర పోషించబోతుంది. ఇవాళ కోడాల జగ్గయ్యపేట రోడ్డు కూడా శాంక్షన్ అయితే అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మన చెన్నమ్మల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఉచిత బస్సు, పిల్లలు చదువుకోవడానికి ఫీజులు, అన్నిటికన్నా ముఖ్యంగా పెన్షన్లు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వల్లే రాష్ట్రం ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అధ్యయనంలో వాతావరణం ఉంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎక్కడైతే మార్కెట్ యార్డులు నిర్వీర్యమైనయో మనం చూస్తే మన ప్రభుత్వ సమయంలో మార్కెట్ యార్డు చాలా యాక్టివ్ గా ఉంది. ఈ నిర్వీర్యమైన మార్కెట్ యార్డుని మళ్ళీ చక్కగా తీసుకొచ్చి ఇవాళ ప్రతి మార్కెట్ యార్డు కూడా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని తెలియజేసుకుంటూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కంచుకచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ స్వయంగా వాహనాలను తనిఖీ చేసి వాహనదారులకు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. ఆదోనికి మార్చిన పెద్ద హరివాణం మండల కేంద్రాన్ని తిరిగి హరివాణంలోనే కొనసాగించాలని పెద్ద హరివాణం మండల కమిటీ సాధన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద హరివాణాన్ని మండలంగా కొనసాగించకుంటే నిరాహార దీక్షకు సిద్ధపడతామన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో పెద్ద హరివాణం మండల కమిటీ సాధన సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మెడికల్ నాగరాజు, కప్పలదొడ్డి రమేష్లు మాట్లాడుతూ పెద్ద హరివాణం మండలంగా ప్రకటించి 4 రోజుల పాటు కొనసాగించి రద్దు చేయటం అన్యాయమని అన్నారు. పెద్ద హరివాణాన్ని మండలంగా కొనసాగించకుంటే నిరాహార దీక్షకు సిద్ధపడతామన్నారు. పెద్ద హరివాణం మండలంగా ఎంపికైతే ఉద్దేశపూరితంగా కొంతమంది పాలకులు అడ్డుకున్నారని తెలిపారు. హరివాణం గ్రామంలో ఉన్న కొంతమంది బీసీ నాయకుల ఎదుగుదల చూడలేకే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కలిసి మండలం రాకుండా అడ్డుకున్నారని అన్నారు. మండల కేంద్రంగా కొనసాగించాలని, లేదంటే నిరాహార దీక్షలకు సిద్ధమవుతామని పేర్కొన్నారు. చిన్న మండలాన్ని రద్దు చేసినారు. దానికి కారణం వాళ్ళే సార్. వాళ్ళు ఇడిస్తే ఎవరు చేయలేదు. దీన్ని నేను ఒకటే కోరేది ముఖ్యమంత్రి గారిని, తర్వాత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు వచ్చి గ్రౌండ్ వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది ఒకసారి చూడండి. కేవలం ఒక పార్టీ 2 పార్టీలు కలిపి ఈ 16 విలేజ్లు వద్దని జనాల్లో అపోహలు సృష్టించి మనం మండలానికి అడ్డుపడి వాళ్ళు చేసిన కుట్ర ఇది. ఈ కుట్ర తప్పితే ఏం లేదు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు కోరేది ఒకటే, మన మండలాన్ని మనకు తిరిగి ఇవ్వండి, తర్వాత ఇంకో మండలంగా ప్రకటించండి. గత నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమన్నా స్థానికంగా కానీ అసెంబ్లీ కానీ మండలం ఇచ్చే వరకు మేము ఆ ఎలక్షన్ కూడా జరపకూడదని మేము కూడా ఒక నిర్ణయం ఊరంతా ఏకదాటిగా నిలబడి ఇవ్వడం జరగదు. అందుకోసమే మేము కోరేది ఒకటే, మాకు పెద్ద మండలం చేయాల్సిందే. చేసే వరకు మేము పోరాటం ఆగదు. ఈ రోజు కూడా మా ఊర్లో అది ఆగే వరకు కూడా మేము నిరాహార దీక్ష చేయాలనుకున్నాము, చేసి తీరుతాము. దయచేసి అందరినీ కోరేది ఒకటే, దయచేసి మా దయవల్ల, మీ దయవల్ల మాకు మండలం అయ్యేలా కోరాలని చెప్తున్నాం. సమాజ హితమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా హెచ్ ఫౌండేషన్ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అండగా నిలిచేందుకు తాజాగా 10,000 దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆ సంస్థ కో చైర్మన్ మొగులూరి ఎలిజబెత్ రాణి ప్రారంభించారు.
అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని ఆమె తెలిపారు. గత 23 ఏళ్లుగా సామాజిక సేవలో హెచ్ ఫౌండేషన్ అగ్రగామిగా నిలుస్తోందని ఆ సంస్థ కో చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ మొగులూరి ఎలిజబెత్ రాణి తెలిపారు. సమాజ సేవలో భాగంగా ఆమె నిరుపేదలకు, నిరాశ్రయులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామాజిక సంక్షేమం, ప్రజల్లో చైతన్యం నింపేలా అనేక కార్యక్రమాలను తమ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో స్వస్థ భారత్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తీవ్రమైన చలికాలంలో నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో హెచ్ ఫౌండేషన్ తరపున 10,000 దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎలిజబెత్ రాణి పేర్కొన్నారు. ఈ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, నిరాశ్రయులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మరి మేము ఈ సంస్థ నుంచి ఎంతో మంది నిరుపేదలకు, మరి చలికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న వారికి 1,00,000 బ్లాంకెట్స్ డొనేషన్గా డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఈ డ్రైవ్లో భాగంగా ఇక్కడ విజయవాడలో కూడా 4 రోజుల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము ఒక 8,500 బ్లాంకెట్స్ పంపిణీ చేశాము. అలానే మహిళలకు కూడా సంక్రాంతి సందర్భంగా చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మా ఈ ప్రోగ్రాం ఇంకొక 2 రోజులు ఉంటుంది ఇక్కడ విజయవాడలో. ఇదే కాకుండా మేము ముందు ఇంకా ఇక్కడ మొత్తం కూడా ఏపీ మరి ప్లస్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా మేము మెడికల్ క్యాంపులు, మరి వృద్ధులకి కానీ నిరుపేదలకు కానీ అందరికీ క్యాంప్స్ అరేంజ్ చేసి మేము అందరికీ కూడా వైద్యం ఇప్పించాలని చెప్పేసి మేము అన్ని ఈ హెచ్ ఫౌండేషన్, యుఎన్ఓ ట్రస్ట్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో మరి ఇంతకుముందు కూడా హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి మరి విజయవాడ వచ్చి విజయవాడలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము వచ్చాము. అలానే ఇవి ముందుకు తీసుకెళ్తాము. మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.